ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఏంటండి అలా చూస్తున్నారు? ఈ కార్టూన్ ఫేస్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, చూడ్డానికి నా ఫేస్ ఎలా ఉన్నా కూడా నా వీడియోస్ బాగుంటే చాలు అనుకున్నా. అందుకే ఇలా మీరు కూడా నా ఫేస్ని చూసి కాకుండా నా వీడియోస్ బాగుంటే చూసి లైక్ చేస్తారన్న నమ్మకంతో ఇలా ఈ కార్టూన్ ఫేస్తో మీ ముందుకి వస్తున్నాను. ఫ్రెండ్స్, మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనే దాని మీద ఈ వీడియో నేను తీస్తున్నానండి. ఇంకా ఇదే కాకుండా ఇక ముందు కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకి రావాలనుకుంటున్నాను. అలాగే నేను ఏమనుకుంటున్నానో కూడా మీకు చెప్పాలని ఉంది. అందుకే నా ఛానల్ చెప్పాలని ఉంది ద్వారా మీ ముందుకి వస్తున్నాను. ఫ్రెండ్స్, యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో. సో ఫ్రెండ్స్, ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలాగే మీకు ఎంతో కొంత నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను న్యూ ఇయర్తో పాటు మిమ్మల్ని అందరినీ కూడా హ్యాపీగా నా ఛానల్లోకి ఇన్వైట్ చేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవునండి, నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారండి? నిన్న నైట్ అవ్వగానే నచ్చిన ఫుడ్ తింటూ, సాంగ్స్ వింటూ, డ్యాన్స్ చేస్తూ, 12 అవ్వగానే క్రాకర్స్ కాల్చి, కేక్ కట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇలా ఎంజాయ్ చేసినంతసేపు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసాం కదా. మరి ఈ పార్టీ మూడ్లో ఉన్నంతసేపు మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ మర్చిపోతూ ఉంటాం. మనం రోజు పార్టీ చేసుకోలేం కదండి. ఎందుకంటే మన దగ్గర అంత టైము ఉండదు, అంత మనీ కూడా ఉండదు, మన బడ్జెట్ కూడా సరిపోదు. ఫ్రెండ్స్, మరి మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి తెలుసుకుందాం అనుకుందాం కదా. అయితే మన లైఫ్లో జరిగే ప్రతి విషయంలోనూ మనకి క్లారిటీ ఉండాలి. అలాగే మన ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా మనం కరెక్ట్గా చేసుకోవాలి. మన బడ్జెట్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరైనా నేనైనా ఎవరైనా సరే రోజంతా కష్టపడి పనిచేసేది ఎందుకండి? డబ్బులు సంపాదించడానికే కదా. మరి మన అవసరాలన్నీ తీర్చుకోవడానికి కూడా డబ్బు చాలా అవసరం. మనలో కొంతమంది ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు, అలాగే తక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు. కొందరు నెలకి 20,000 సంపాదిస్తే ఇంకొందరు 50,000 సంపాదిస్తారు, లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనం సంపాదించేది ఎక్కువైనా తక్కువైనా అది ఎంతైనా సరే అందులో ఒక 10%, అంటే మీరు 20,000 సంపాదించారనుకోండి, అందులో ఒక 2,000, అలాగే 50,000 సంపాదిస్తే అందులో 5,000, ఇలా ఎంతో కొంత సేవింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందా అనేది ఎవరం చెప్పలేము. డబ్బు ఎప్పుడు మనకి అవసరం ఉంటూనే ఉంటుంది. అందుకే ఎంతో కొంత సేవ్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే సేవ్ చేసుకోవడంతో పాటు మనం సేవ్ చేసుకున్న డబ్బును కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి. ఎందుకంటే మీరు సేవ్ చేసుకున్న మనీని ఎందులో ఒక దాంట్లోనైనా, అంటే ల్యాండ్లో అయినా ఎందులో అయినా కూడా పెట్టుబడి పెట్టాలనుకున్నా, ఏదన్నా కొనాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇందులో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి అంటూ ఈ మార్కెట్లో మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకే మీరు సంపాదించే డబ్బుని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కూడా మనకు ఉపయోగపడినప్పుడే మనం కష్టపడి సంపాదించిన దానికి అర్థం ఉంటుంది, దానివల్ల మనకి ఆనందము వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనము అతిగా సంపాదించామని అతిగా ఖర్చు పెట్టుకోకూడదు. అలాగే మనకు సంపాదన ఉన్నా లేకపోయినా మనకున్న చిన్న చిన్న కోరికలను, ఆశలను వదులుకోకూడదు. అందుకే ఫ్రెండ్స్, మన బడ్జెట్ ఎంత అయినా సరే మన లైఫ్లో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా మన బడ్జెట్కి సరిపడా ఉంటూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. అలాగే ఫ్రెండ్స్, మనం ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా, ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా మనం ఆరోగ్యంగా లేకపోతే ఆ డబ్బును ఖర్చు పెట్టుకోను లేము. అందుకే అన్నారేమో ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా అవసరం. అందుకే మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవడం, మన ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవడం, వాకింగ్ చేయడం, అలాగే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం చాలా అవసరం. అలాగే మనం రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ఒకసారైనా కూడా ఈ బీపీ, షుగర్, ఈసీజీ లాంటి నార్మల్ చెకప్స్ ఖచ్చితంగా చేసుకోవాలండి. మీరు అనుకోవచ్చు, మాకేమైంది, మేము బాగానే ఉన్నాం కదా, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాగో హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటాం కదా, ఇప్పుడు అవసరమా డబ్బు వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనుకుంటారు.
కానీ అదంతా ఒకప్పుడు అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ముందు జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో ఫ్రెండ్స్, హెల్త్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా లేకపోతే మనకు ఎన్ని ఉన్నా కూడా లేనట్టే. మనం దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయలేం. సో ఫ్రెండ్స్, ఎక్కువగా హెల్త్ మీద కేర్ తీసుకోండి. అలాగే హెల్త్ కోసం ఎంతో కొంత మనీ సేవ్ చేసుకోవడం, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి చేసుకోవడం చాలా అవసరం. వీటన్నింటితో పాటు మనం ఇంకా హ్యాపీగా ఉండేది ఎప్పుడో తెలుసా? మనం ఇష్టపడే వాళ్ళతో, అలాగే మన కుటుంబంతో కలిసి ఉన్నప్పుడే కదా. అలా మనం అందరితో కలిసి ఉండాలన్నా మనం ఏం చేయాలంటే మనకుండే బంధాలతో మరియు బంధుత్వాలతో, అది ఎవరైనా సరే, మన పేరెంట్స్ అయినా, మన లైఫ్ పార్ట్నర్ అయినా, ఎవరైనా సరే, ఏ బంధమైనా సరే, దాన్ని గౌరవించడం, దానికి ఒక విలువ అంటూ ఇవ్వడం చేయడం ద్వారా మనం అందరితో ఈజీగా కలిసిపోతాం. సో ఫ్రెండ్స్, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మన సంతోషాన్నైనా బాధనైనా పంచుకోవడానికి మన అనుకునే వాళ్ళు మన చుట్టూ ఉండడం మనకి చాలా అవసరం. అలాగే ఫ్రెండ్స్, మన లైఫ్లో ఏదైనా భరించలేని బాధ కలిగినప్పుడైనా, అనుకోని కష్టం వచ్చినప్పుడైనా మీ ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోకండి. ఎందుకంటే మనం జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నంత మాత్రాన మనతో పాటే కాలము ఆగిపోదు కదండి. అందుకే మనం కాలంతో పాటు ప్రయాణించడం అలవాటు చేసుకోవాలి. అలాగే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా పాజిటివ్గా ఆలోచించగలిగితే దానికి తప్పకుండా సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. ఈ లోకంలో గడిచిన కాలాన్ని, పోయిన ప్రాణాన్ని తప్ప ఏదైనా కూడా తిరిగి సాధించవచ్చు. సో ఫ్రెండ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్లీజ్ ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. వీలైనంత వరకు పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి. అలాగే మీరు లైఫ్లో ఏదైనా పని చేయాలనుకుంటే ఖచ్చితంగా దానికి ఒక టైం లిమిట్ అనేది పెట్టుకోండి. అంటే ఆ టైంలోపే చేయాలని కాదు, ఆ టైం వరకు ఎంతో కొంత కంప్లీట్ చేసామన్న సాటిస్ఫాక్షన్, క్లారిటీ అయినా మీకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలనుకున్నా, ఎలా ఉండాలనుకున్నా సమయాన్ని, అలాగే మీ లైఫ్ టైంని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఎంత వీలైతే అంత హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్లో మీరు ఏదైనా చేయాలనుకున్నా, ఏమైనా కావాలని కోరుకుంటున్నా, అవన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ న్యూ ఇయర్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కావాలని కోరుకుంటూ మీ స్వర్ణ. ఫ్రెండ్స్, అలాగే ఈరోజు మీరు న్యూ ఇయర్ విషెస్ని అందరికీ షేర్ చేశారు కదండి. దాంతోపాటు నా వీడియోని కూడా మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయండి, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, మీతో చెప్పాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చెప్పాలని ఉంది నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.